सर क्या सर 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 रेडी रेडी अन्ना కూడా కెమెరా చిన్న మీడియా మిత్రులకు, నా ప్రాణ స్నేహితులకు, మా నటీనటులకు, మా టెక్నీషియన్లకు అందరికీ నా నమస్సుమాంజలు. ఇక్కడికి ఈ సినిమా ఏంటంటే గత 5 సంవత్సరాల కిందనే మేము స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇంకో స్టోరీ రౌద్ర రూపాయ నమః అని ఆ సినిమా ముందుకు వచ్చింది కాబట్టి అది తక్కువ బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ అని ఆలోచించకుండా అది పూర్తి చేశాము. ఇప్పుడు ఈ సినిమా మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ సినిమా మొత్తం పూర్తి అయింది. నెక్స్ట్ మంత్ మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే మన పాలిక్ గారు రౌద్ర రూపాయ నమః గురించి చాలా కష్టపడ్డాడు. ఓన్లీ నైట్ షూటింగ్ కాబట్టి మేము సాయంత్రం 6 నుండి తెల్లారి 6 వరకు షూటింగ్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. దానికి మా హీరోలు హీరోయిన్స్ చాలా కోఆపరేట్ చేశారు. ఇక ముందు ఈ సినిమా ఈరోజు స్టార్ట్ చేయడం కారణం ఏంటంటే ఈ షూటింగ్ ఇది పీరియాడికల్ మూవీ. దీనికి కావాల్సిన పాటలు 6 పాటలు ఉంటాయి, 5 షెడ్యూళ్ళు, 4 ఫైట్స్. మా స్నేహితుడు మన సుధాకర్ అన్న, పాలిక్ భాయ్ మేము అందరం కలిసి ఆలోచించుకున్నది ఒకటే, ఇటువంటి స్టోరీ మనకు ఇంకా ముందు వస్తుందో రాదో ముందైతే మనం తీసేద్దాం. దీన్ని ఒక 1 ఇయర్లో మేము ఎట్టి పరిస్థితుల్లో మీ ముందుకు ఉంచుతామని నేను కోరుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఈ సినిమా రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, నేను యాక్చువల్గా రైటర్ని. నేను ఒక 4 సినిమాలు రాశాను. అయితే ఒక సినిమా అది జెర్సీ మజిలీ లాగా స్టోరీ, స్పోర్ట్స్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఎలాగూ దీన్ని తీసుకుపోవాలి, ఎవరి ద్వారా పోవాలని రాసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే పాలిక్ నాకు చిన్నప్పటి నుంచే తెలుసు. వాళ్ళిద్దరి తమ్ముళ్ళు నా స్టూడెంట్స్. నేను యాక్చువల్లీ ఐఎమ్ టీచర్. అయితే అప్పటి నుంచే నాకు తెలుసు. అయితే తను చెన్నైలో ఉంటాడు అనుకున్నాను. కానీ వాళ్ళ తమ్ముని కాల్ చేస్తే లేదు సార్ హైదరాబాద్లో ఉంటున్నాడు అన్నయ్య అని అంటున్నాడు. అనగానే నేనేం చేశానంటే ఆ స్టోరీని, ఆ నంబర్ తీసుకొని ఆ స్టోరీ మామూలుగా వాడు నాకు నంబర్ ఇవ్వాలి వాళ్ళ తమ్ముడు. ఎందుకంటే సార్ ఏం రాసిండో ఏందో నేనంటే బాగా ఇష్టం అన్నట్టు వాళ్ళ తమ్ములకు. కాబట్టి వీళ్ళ మధ్య ఏదైనా ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశంతో ఇయ్యక చాలా రోజుల తర్వాత ఇచ్చిండు. తర్వాత నేను మా అబ్బాయి వచ్చి పాలిక్ గారికి ఆ సినిమా స్టోరీ చెప్పగానే ఆశ్చర్యపోయిండు. చాలా బాగుంది సార్, ఇది చేద్దాం, తప్పకుండా నాకు అవకాశం ఇవ్వాలి అని ఆ రోజు అన్నాడు. సరే ఓకే అనుకొని ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనా తర్వాత ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, 2-3 ఇయర్స్ అట్లే పోయింది. ఆ ప్లాన్ చేసుకుంటున్నాం మన ఆ స్పోర్ట్స్ స్టోరీనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకుందామనే ఆలోచనతో నేను రావడం జరిగింది పాలిక్ దగ్గరికి. అదే రోజు మన జాన్ గారు మ్యూజికల్ డైరెక్టర్, తర్వాత సురేష్ గంగుల లిరిక్ రైటర్, వారు కూడా ఉండడం జరిగింది. నా స్టోరీ వినిపించే సందర్భం లోపల ఈ స్టోరీ యొక్క ఒక సన్నివేశాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటా జీవా సార్ మీద ఆ సన్నివేశం నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడు అడిగాను నేను పాలిక్ గారిని, మరి ఈ సినిమా ఏమైంది అని అంటే, ఇది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది సార్, ఇది బాగుంటుంది అని అన్నాడు. అది పీరియాడికల్
చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నచ్చగానే ఓకే, నేను శ్రీను అంట, పాలిక్ శ్రీనివాస్, శ్రీను ఇదే చేద్దాం ఫస్ట్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయిపోయింది కదా, దీన్ని తప్పకుండా చేద్దామని ఆలోచిస్తూ అప్పటికే రమేష్ గారు నాకు చిన్నప్పటి నుంచే తెలుసు, నేను కూడా మంచిర్యాలలోనే ఉన్నా 10 years. అప్పుడు రమేష్ గారిని కూడా అడగడం జరిగింది, అన్న తప్పకుండా చేద్దాం, మనం కలిసి చేద్దాం బాగుంటుంది అని అనుకోవడం జరిగింది. అనుకొని ఎంబడే ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్రెడీ వర్క్ అయిపోయినది కాబట్టి తొందరగా కంప్లీట్ అయ్యవచ్చు దీన్ని అనే ఉద్దేశంతో, ఇది బాగున్నదనే ఉద్దేశంతో నేను ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. నా సినిమాని దీని తర్వాత మనం ప్లాన్ అప్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆ విధంగా అనుకోవడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించినటువంటి లొకేషన్స్ కూడా నేను కొన్ని చూడడం జరిగింది. ఇది దాదాపు ములుగు ఏరియా లోపల, వరంగల్ ఏరియా లోపల దీన్ని తీయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే అక్కడ లొకేషన్స్ దీనికి సెట్ అవుతాయి అనే ఉద్దేశంతో ఆ ఏరియాలు నేను చూడడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాలను అరకు లోపల కూడా కొన్ని సన్నివేశాలను తీయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవే సరిపోకుంటే కొన్ని లొకేషన్స్ ఇంకా చూసి, అంతేకాకుండా రకరకాల లొకేషన్స్ వెతికి ఈ సినిమాను ఒక బ్లాక్ బస్టర్గా తీయడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కాబట్టి ఎంత బడ్జెట్ అయినా మంచిదే, బడ్జెట్ కోసం కాకుండా సినిమా స్టోరీ బాగుంది, కంటెంట్ బాగుంది కాబట్టి దాన్ని ఆలోచన పెట్టుకొని భారీ చిత్రంగా తీయడం కోసము చాలామంది ఆర్టిస్టులతోని ఈ యొక్క సినిమాను మేము ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ సినిమాను బ్లాక్ బస్టర్గా నిలిపి మనందరం కూడా మంచి అన్ని రకాలుగా ఆర్థిక పరంగా తర్వాత సినిమా పరంగా కావచ్చు, ఎక్స్పోజింగ్ పరంగా కావచ్చు, మనందరం కూడా సినిమా లోపల ఒక సంచలనం సృష్టించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన కథానాయకి మోహన మన పాద సినిమాలో ఆల్రెడీ చేసింది, రౌద్ర రూపాయనమలో హీరోయిన్గా చేసింది. ఆవిడని మాట్లాడాలి. ఆల్రెడీ ప్రొడక్షన్ నెంబర్ 1 కంప్లీట్ అయిపోయింది అండ్ ప్రొడక్షన్ నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ పాలిక్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సుధాకర్ సార్ అండ్ రమేష్ సార్ అండ్ వెరీ థ్యాంక్స్ టు ద మీడియా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. చేసిన మీడియా మిత్రులకి, అతిథులకి అందరికీ కృతజ్ఞతలు. సో ప్రొడక్షన్ 2 శుభముహూర్తాన స్టార్ట్ చేసుకున్నాం. మీ అందరి సపోర్ట్ ఉండాలి, మీ అందరి ఆశీస్సులు ఉండాలి, బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నాకు ఈ శ్రీనివాసు ఒక 1 year బ్యాక్ పరిచయం అయ్యాడు. ఇప్పుడు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని 4 దిక్కులు ఉంటాయి ప్రపంచానికి. ఇతను సినిమా ఫీల్డ్కి కావాల్సిన 4 Cలు అతని దగ్గర ఉన్నాయి. ఒకటి క్రియేటివిటీ, ఒకటి కన్విక్షన్, ఒకటి కాన్ఫిడెన్స్, 4వది కామన్ సెన్స్. జనరల్గా ఇవాళ ఏ కంటెంట్ అన్నా బాగుంటే ఖచ్చితంగా ఆ కంటెంట్ని అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగే కెపాసిటీ డైరెక్టర్కి ఉండాలి. ఈ 4 Cలు చాలా కష్టం. ఫ్రాంక్గా చెప్పాలంటే 2 దశాబ్దాలు గెలిచినా కొంతమంది ఇంకా ఎక్కువ చేసి ఉండరు, కొంతమందికి పుట్టుకతోనే వస్తుంది. శ్రీనివాసాచారితో ఇతనితో పాలిక్తో మాట్లాడగానే నాకు ఈ కట్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనిపించింది. ఇందాక ఇక్కడ 2 రైటర్లు, ఆ శ్రీనివాస్ రైటరు, ఈయన మాస్టారు, మా సుధాకర్ గారు రైటరే అయినప్పటికీ కూడా నన్ను పిలిచారు. నేను మా మూవీ గురించి చెప్పాలంటే రౌద్ర రూపాయనమ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేశాను. అది త్వరలో రిలీజ్కి సిద్ధంగా ఉంది. యాక్చువల్గా ఈ కథ ఇప్పుడు ప్రొడక్షన్ 2 కథకి మా పాలిక్ సార్ తలుచుకుంటే పెద్ద హీరోస్ని, పెద్ద హీరోయిన్స్ని తీసుకుంటారు. కానీ ఇప్పుడు వస్తున్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తీస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. పాపం వాళ్ళు కూడా 70 mm స్క్రీన్ మీద చూసుకోవాలని వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా కోరిక. ఆ కోరిక తీరుస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సో మూవీ గురించి చెప్పాలంటే పాలిక్ సార్ కాన్ఫిడెన్స్ అండ్ స్కిల్ మీద నాకైతే 100% నమ్మకం ఉంది. రిజల్ట్ గురించి అయితే మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇది నా 5th మూవీ. సార్ పాలిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మన ప్రొడ్యూసర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నాకు స్టోరీ చెప్పినప్పుడు సార్ చెప్పినట్టే నాకు ఇంకొక కాంతార గుర్తొచ్చింది. సో నాకు సార్ థ్యాంక్ యూ, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు అని ఆ రోజే చెప్పాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ థ్యాంక్ యూ రమేష్ సార్. అండ్ ఈ ప్రాజెక్ట్లో నేను సార్ నా మీద పెట్టుకున్న హోప్స్ అయితే ఎంత ఉన్నాయో అంతకి నేను చేస్తానని
మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ చేస్తాను సార్, మీ ఆప్షన్ అయితే నేను 100% ప్రూవ్ చేస్తాను. అండ్ మోక్ష అండ్ నాతో వర్క్ చేసే ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సార్ వాళ్ళ ప్రాజెక్ట్లో ఫస్ట్ నేను ఇది చేసేది, వీళ్ళు ఇంత ఫస్ట్ చేశారు. బట్ సార్ గురించి చెప్పినప్పుడు నాకు తెలియదు, కానీ నేను లైవ్లో చూశాను సార్ని. నాతో చెప్పే విధానం కానీ, ఆ స్టోరీ చెప్పిన తర్వాత నీ క్యారెక్టర్ ఎలా ప్రొనౌన్స్ చేస్తాను అని చెప్పింది కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు సోమవారం 11వ తారీఖు 9వ నెల 2023 ఉదయం వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో మనం ఈ ప్రొడక్షన్ నెంబర్ 2, ఇది నా 6వ చిత్రమైనా కానీ 2వ చిత్రంగానే చెప్పుకుంటాను. మొదటి చిత్రాన్ని కేవలం నా మీద నమ్మకంతో, కరోనా తర్వాత సినిమాలు లేవు, నిజంగానే ఇండస్ట్రీకి చాలా బ్యాడ్ టైం నడిచే టైంలో, ఆ టైంలో నాకు రమేష్ అన్న ప్లాట్ఫామ్ ఇచ్చిండు. అండ్ ఫస్ట్ నిర్మాత ఎవరైనా ఎలా ఉన్నా కానీ నిర్మాతే దేవుడు. మన సినిమాకు అన్నం పెట్టేది నిర్మాతే దేవుడు, తర్వాత ఎవరైనా. కాబట్టి రావుల రమేష్ ఫ్రమ్ మంచిర్యాల్ అన్న బేసికల్లీ వర్క్ చేస్తూ ఉంటాడు, బిజినెస్ చేస్తూ ఉంటాడు. కేవలం ఒక కథని నమ్మి నాతోని చిత్రం చేశాడు. ఇప్పుడు ఆ రమేష్ అన్న మరియు నన్ను చిన్నప్పటి నుంచి ఫాలో అవుతూ, అంటే నా అభిరుచులు అవన్నీ తెలుసుకుంటూ, ఒక రైటర్గా ఎదుగుతూ ఒక సినిమా చేద్దామని ముందటికి వచ్చి, ఇంత పెద్ద సినిమా చేయలేను కావచ్చు అని తన టీంతో పాటు వచ్చిన సుధాకర్ సార్, మరో నిర్మాత సుధాకర్ సార్, ఆయన కూడా నా హార్ట్ఫుల్ వెల్కమ్. సుధాకర్ సార్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ సినిమాతో నేను ప్రొడ్యూసర్గా. ఓకే, ఇది ప్రొడక్షన్ నెంబర్ 2 అండి చిత్రము. ఉదయం మన క్లాప్ దామోదర్ ప్రసాద్ గారు ఇచ్చారు. అండ్ కెమెరా స్విచ్ ఆన్ ప్రసన్న కుమార్ సార్ చేశారు. అండ్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు స్క్రిప్ట్ ఇచ్చారు. గూడ రామకృష్ణ గారు ఫస్ట్ యాక్షన్ చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు, ఇందాకే అన్నాను నిర్మాతలు లేకుంటే ఎవరూ లేరని చెప్పేసి, మా నిర్మాతలైన మా రమేష్ అన్న, సుధాకర్ అన్న, వాళ్ళ టీం మెంబర్స్, వాళ్ళ వెనకాల సపోర్ట్ మేమున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి. కొందరు ఇప్పుడు మీకు చెప్పేది కూడా అదే, ఎవరైనా డబ్బులు ఇస్తేనే సినిమాలు నిర్మిస్తారు అని అనుకోకండి. డబ్బు కాదు ముఖ్యము, సపోర్ట్. విత్ సపోర్ట్ వీ విల్ డూ ఎనీథింగ్. అటువంటి సపోర్ట్ ఇచ్చిన శ్రీధర్ అన్న అండ్ బోడ జనార్దన్ సార్ అండ్ సిరికొండ ప్రకాష్ సార్, మన స్పీకర్ వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ సపోర్ట్, జస్ట్ సపోర్ట్. మేము ఉంటాము, ఏదన్నా ప్రాబ్లం ఉంటే మేము చూసుకుంటాము అని సపోర్ట్ ఇచ్చారు. అండ్ మనం చిత్ర విశేషాలకు వెళ్దాం. ఇప్పుడు ఇది మాత్రం క్లియర్గా వచ్చేటట్టుగా చూడండి. చిత్ర విశేషాలు వెళ్దాము. ప్రొడక్షన్ నెంబర్ 2. ఈ చిత్రం ఆల్రెడీ పాతది, నేను ఒక వెంచపల్లి అనే చిత్రాన్ని నిర్మించాను కరోనా బిఫోర్. అది ఎప్పుడైనా కానీ దాని బ్యాడ్ టైం నడవడం వల్ల ఆ సినిమాని ముందుకు తీసుకురాలేకపోయాను. అలాంటిదే ఇంకో కంటెంట్ తయారు చేశాను. ఆలోపే కాంతారా అనే సినిమా రిలీజ్ అయింది. మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, కాంతారా లాగా ఈ చిత్రం కూడా సేమ్ ఉన్నది అని చెప్పేసి అనుకొని మళ్ళీ చాలా హార్డ్ వర్క్ చేసి, ఒక 1 year హార్డ్ వర్క్ చేసి, అంటే ఈ 1 yearలో రౌద్ర రూపాయ నమః ప్రొడక్షన్ నెంబర్ 1 రౌద్ర రూపాయ నమః రావుల్ రమేష్ గారు ఓన్గా ప్రొడ్యూసింగ్ చేశారు. నేను డైరెక్షన్ చేశాను. చాలామంది సపోర్ట్ చేశారు. ఆ చిత్రం కంప్లీట్ చేసుకొని ఈ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యాం. నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. అయినా కానీ డేర్ చేశారు, రమేష్ అన్న కానీ సుధాకర్ కానీ డేర్ చేశారు. నెక్స్ట్ మంత్ ఒక సినిమా రిలీజ్ కాలేదు మాది, ప్రొడక్షన్ నెంబర్ 1 నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంది. ఆలోపే ఈ చిత్రం కూడా సెట్స్లోకి వెళ్ళాలి. మన చిత్రసీమకు వచ్చిన చిత్రాలు తీయడానికి ఏదో డబ్బులు సంపాదించుకొని వెళ్ళడానికి కాదు అని చెప్పేసి పెద్దవాళ్ళు రామనాయుడు గారు స్వర్గస్థులు, దాసనారాయణ గారు స్వర్గస్థులు, కె విశ్వనాథ్ గారు స్వర్గస్థులు, వీళ్ళందరూ చెప్పేది ఒకటే, ప్యాషన్తో వస్తారు. సినిమా అంటే ఒక డెడికేషన్, ఏదో డబ్బులు వస్తాయని కాదు. చాలా చిత్రాలు 100 చిత్రాలలో 90 సినిమాలు బయటికి రావు, అయినా కానీ చిత్రాలు నిర్మిస్తూనే ఉంటారు. కారణం చిత్రసీమలో ఉండే బ్యాక్గ్రౌండ్ చూడండి. యూనిట్ వాళ్ళు కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు చిత్రసీమ ఇండస్ట్రీలో. మెగాస్టార్ చిరంజీవి గారు అన్నట్టుగానే ఏదో దీనికోసం కాదు, డబ్బులు సంపాదించుకోవడం కాదు వాళ్ళు చేసేది, వీళ్ళందరికీ ఉపాధి దొరుకుతుందని. దీంట్లో యూనిట్ మెంబర్స్ కానీ, లైట్ మ్యాన్స్ కానీ, 24 క్రాఫ్ట్ డిపార్ట్మెంట్స్ కానీ ఎంతమంది పనిచేస్తున్నా అంతమందికి ఉపాధి దొరుకుతుందని సినిమాలు తీస్తున్నాం. బేసికల్లీ నా ఉద్దేశం కూడా అదే.
మీరు చూడవచ్చు చాలామంది అనుకుంటారు పెద్దవాళ్ళు పెద్ద ఆర్టిస్టులు రాలేదు ఇది మామూలు సినిమానే అని. పెద్ద ఆర్టిస్టులు అందరూ షూటింగ్లో ఉన్నారు. సినిమాలో చూడాలి, చిత్రంలో చూడాలి ఎవరెవరు వస్తారు, ఏ ఆర్టిస్టులు పనిచేస్తారు అనేది. ఈ ఓపెనింగ్లకు వీటికి రాకపోయినా పర్లేదు, కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను కొత్త వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తాను. ప్యాడింగ్ ఆర్టిస్ట్ పెడతాను, బట్ కొత్త వాళ్ళకి మాత్రమే అవకాశం ఇస్తాను. నేను ఫస్ట్ ఇచ్చాను, ఇప్పుడు ఇస్తాను. నా ప్రతి సినిమాలో న్యూ ఆర్టిస్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తాను 100%. ఇప్పుడు మన చిత్ర విశేషాలకు వెళ్తే ఇది పీరియాడికల్ మూవీ అండి. ఇది టోటల్గా 4 to 5 షెడ్యూల్స్ అనుకున్నాం. మొత్తం 6 పాటలు మన జాన్ గారు చేశారు. 6 పాటలు జాన్ గారు చేశారు. దీనికి గంగుల సూరి లిరికిస్ట్గా వర్క్ చేశారు. గంగుల సూరి కూడా మీకు తెలుసు, ఆయన వర్క్ చేశారు. దీని తర్వాత కెమెరామెన్, ఇప్పుడు మన కెమెరామెన్ వెంకట్ గారు వర్క్ చేస్తున్నారు. అండ్ కథానాయకుల వివరాలకు వస్తే మన బాహుబలి ప్రభాకర్ గారు కానీ, జీవా గారు కానీ, యాసమన్ శెట్టి గారు కానీ, ఇలా పెద్దవాళ్ళ పేర్లు నేను ఇప్పుడు ఏమి అనౌన్స్ చేయట్లేదు. మా దగ్గర ఉన్న ఆర్టిస్టుల పేర్లు నేను మీకు చెప్తాను. అండ్ ఫస్ట్ దీంట్లో హీరోయిన్లు అంటూ లేరండి, కథే హీరో. మా దాంట్లో కథానాయకులు అంటూ లేరండి, అందరినీ వివరిస్తాను. ఇప్పుడు శ్రీమన్ గారు ఒక పాత్రలో నటిస్తున్నారు, రఘు గారు ఒక పాత్రలో నటిస్తున్నారు, అండ్ ప్రమోద్ గారు ఒక పాత్రలో నటిస్తున్నారు, అనుశ్రీ గారు ఒక పాత్రలో నటిస్తున్నారు, మోహన గారు ఒక పాత్రలో, భవ్యశ్రీ ఒక పాత్రలో నటిస్తున్నారు. నూతనంగా రిషిక అనే అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు, ఆమె ఒక పాత్రలో నటిస్తుంది. సింగ్ ఆయన ఒక పాత్రలో నటిస్తున్నాడు. అంటే ఇలా విజయ్ దేవ్ ఆయన ఒక పాత్రలో నటిస్తున్నాడు. దీంట్లో హీరోయిన్లు కాదండి పేరు. ప్రభాకర్ సార్ గారు, మన ప్రభాకర్, బాహుబలి ప్రభాకర్ రౌద్రూపనమహలో మెయిన్ లీడ్ చేశారు. వారు కూడా ఇందులో చేసే ఒక పాత్రలో అంటే దూరపాత్రలు నటించబోతున్నారు. ఇందులో ఆ పాత్ర నేను మాత్రమే చేస్తాను, ఎవరు చేయడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పారు. ఈ చిత్రం ఈరోజు అందరూ కొత్త వాళ్ళు, అందరు చిన్న వాళ్ళు, పాత వాళ్ళు, మన వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ ఇదే మనం 100 days ఫంక్షన్లో కానీ కలుసుకుందాం. ఇదే నేను చెప్తున్నాను, 100 days ఫంక్షన్లో కలుసుకుందాం అందరం. అప్పుడు చూడండి నా స్టేజ్ ఎలా ఉంటుందో, నా మూవీ ఎలా ఉంటుందో, నా వర్క్, నా టేకింగ్ ఎలా ఉంటుందో అప్పుడు మాట్లాడతాను. నేను ఇప్పుడు ఏమి వివరించను. ఇక్కడ